స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరం ఈ రీతిగా కలుసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం చాలా సంతోషకరంగా ఉన్నది. నా మట్టుకు నేను ప్రభువుని ఎంతో మహింపరుస్తున్నాను. ప్రియులారా, మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని, ప్రభు రాజ్యం కొరకై మీరు సిద్ధపరచబడాలని ఆకాంక్షతో నిర్వహించబడుతున్న ఈ క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమాలను వీక్షించి మీరు మీ కుటుంబాలు ప్రభు రాకడ కొరకై సిద్ధపరచబడాలని నా ప్రార్థన, నా ఆకాంక్ష. మంచిది ప్రియులారా, ఈ కార్యక్రమాల కొరకు దయచేసి ప్రార్థన చేయండి, ఇతరులకు పరిచయం చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలు పంపులు పొందాలని ప్రేమతో మనం చేస్తున్నాను. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి దినవృత్తాంతములు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధి ఉండినట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన యెడల అది ఎన్నటెన్నటికి ఆశీర్వదింపబడి ఉండును అని ఇక్కడ మనం చదువుతున్నాం. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వెనికిడిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆశీర్వాదము అనే అంశాన్ని గురించి గత పర్యాయం ప్రారంభించాం. ఇది 2వ వర్తమానం. ఈ వర్తమానంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనే సంగతిని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. భూమి మీద ప్రతి వ్యక్తి కూడా తాను ఆశీర్వదించబడాలని, దీవించబడాలని కోరుకుంటారు. కానీ ఎవరు కూడా మాకు దీవెన వద్దు అనుకోరు, ఆశీర్వాదం వద్దు అనుకోరు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. ఏమీ లేని స్థితిలో ఒక కనీసం స్థలమన్నా ఉంటే చిన్న గుడారం అన్నా వేసుకుంటాం కదా అనుకుంటారు. చిన్న గుడారం వేసుకున్న వ్యక్తి కనీసం తాటాకులతో నాకు ఇల్లు ఉంటే బాగుండు అనుకుంటారు. తాటాకులతో ఉన్న ఇంట్లో ఉన్న వ్యక్తి కనీసం ఒక రేకుల షెడ్ అని ఉంటే బాగుండు అనుకుంటారు. ఒక రేకుల షెడ్ ఉన్న వ్యక్తి కనీసం ఒక చిన్న 2 గదుల స్లాబ్తో కూడిన ఇల్లు ఉంటే బాగుంటుంది అనుకుంటారు. ఆ 2 గదులతో కూడిన ఇల్లు వచ్చిన తర్వాత పైన ఇంకొక స్టేర్ వేసుకుంటే బాగుంటుంది అనుకుంటారు. ఇట్లాగన ప్రతి ఒక్క వ్యక్తి క్రింది స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి, ఆశీర్వదించబడడానికి ప్రయత్నం చేస్తారు. ఏమీ లేని పరిస్థితుల్లో కనీసం ఒక సైకిల్ అన్నా ఉంటే బాగుండు అనుకుంటారు. సైకిల్ ఉన్న వ్యక్తి కనీసం 2 వీలర్ బండి ఉంటే బాగుండు అనుకుంటారు. దాన్ని మించి ఇంకొంచెం పెద్ద బండి, కారు, ఇట్లాగా ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తర్వాత స్థితి గురించి ఆలోచన చేసి ఆశీర్వదించబడాలి అని కోరుకుంటుంటారు. మంచిదే, తప్పేమీ కాదు. ఏ వ్యక్తి కూడా ఉన్న స్థితిలోనే అలాగే ఉండిపోయి ఇంకా దిగజారిపోవాలని కోరుకోకూడదు. అలా ఎవరు ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కూడా మంచి స్థితిలో, ఉన్నతమైన స్థితిలో ఉండటం అనేది సంతోషకరమైనది. ఎదుటి వ్యక్తి యొక్క మేలు పొందిన స్థితిని చూసి మనం ఆనందించడం కూడా మనకెంతో క్షేమకరమైంది. అయితే ప్రియులారా, ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం గత పర్యాయం మనం చెప్పుకున్నాం. అది దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం అనే సంగతిని మనము గత పర్యాయం ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. అంతేగాని ఆశీర్వాదం కొరకు, ఉన్నతమైన స్థితి కొరకు, బాగా ఎదగాలి, నలుగురిలో మంచి పేరు సంపాదించుకోవాలని అడ్డదారులు తొక్కి
అదే గొప్ప ఆశీర్వాదం అని అనుకోవటం అనేది క్షేమకరమైనది కాదు అనే సంగతిని గత పర్యాయం మనం ధ్యానం చేశాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదము దాని రకాల గురించి మనము గత పర్యాయం పరిచయం చేసుకొని భూ సంబంధమైన సంపద దేవుడు మనకిచ్చే ఆశీర్వాదంలో మొదటి ఆశీర్వాదం అనే సంగతిని గత పర్యాయం మనం ధ్యానం చేశాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలలో రెండవది ఈ దినాన మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 13-14 వాక్యాలు చదువుకుందాం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదింపబడదువు. నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు. నీ పశువులలో నాయనను ఉండదు. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే కేవలము గొర్రెలు, గొడ్లు, వస్తువులు, వాహనాలు కలిగి ఉండటం మాత్రమే కాకుండా రెండవ ఆశీర్వాదాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం తీసుకుంటున్నాం. ఏంటిది ఈ రెండవ ఆశీర్వాదం అని అంటే, దేవుని వాక్యం మనకు చెప్పబడుతుంది, సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదించబడతావు. నీలో మగవానికే కానీ ఆడుదానికే కానీ గొడ్డుతనం ఉండదు, నీ పశువులలోనైనా ఉండదు అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు మనకి కనబడుతున్నాయి. రెండవ ఆశీర్వాదం గర్భఫలాన్ని కలిగి ఉండటం అని ఈ దినాన మనం చూడబోతున్నాం. ప్రియులారా, సహజంగా యవ్వన కాలం వచ్చింది అని అంటే ఏమని అడుగుతారు? పెళ్ళయిందా అని అడుగుతారు. పెళ్ళయింది అన్నాం అనుకోండి, వెంటనే వారు ఏమడుగుతారంటే పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. చాలామంది కుటుంబాల్లో ఈ ప్రశ్న చాలా దుఃఖకరమైనది. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో కొంతమంది ఇటువంటి పరిస్థితులు కలిగిన వారు ఉంటారు. చాలామంది పిల్లలు లేక సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ ఎంతో ఆశతో కాలాన్ని వెలుగుచుతున్న పరిస్థితులు కలిగిన వారు ఎందరో ఉన్నారు. అదే సమయంలో కుటుంబంలో, సమాజంలో ఛేదరించబడుతున్న పరిస్థితులు కలిగిన వారు కూడా ఉన్నారు. చాలామంది ఎందుకో మరి ఆలోచన చేయరు. మరి గర్భఫలం అనేది దేవుని వాక్యంలో మనం తెలిసిన మాటే, గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానము అన్న సంగతి మనకు తెలుసు. అది దేవుడిచ్చేది. పిల్లరా, దేవుడిచ్చేదానిని మనము ఆక్షేపణ చేసి సంపాదించుకోగలుగుతామా? ఎందుకు చిన్న చూపు చూస్తారో తెలియదు, ఎందుకు నానా మాటలంటారో తెలియదు. అది మనం కోసుకొచ్చుకునేది కాదు, మనం సంపాదించుకునేది కాదు. దేవుడు మనకి ఇవ్వాలి, దేవుడు మనకు సహాయం చేయాలి. నిందించడం తేలికే, కానీ అనుభవించడం తేలికైంది కాదు కదా. విశేషంగా స్త్రీకి స్త్రీయే శత్రువు అన్నట్లుగా చాలామంది స్త్రీలను దెప్పి పొడుస్తూ ఉంటారు, వాళ్ళని కడగా ఉంచుతూ ఉంటారు, వాళ్ళని కలవనివ్వరు, వాళ్ళ మీద ఆంక్షలు పెడుతూ ఉంటారు. ఇది ఎంత విచారకరమైనదో, దానిని అనుభవించే ఆ తల్లి, ఆ సోదరి ఎంత వేదనను అనుభవిస్తూ ఉంటారో మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ ప్రియులారా, దేవుని వాక్యం ఇక్కడ మనకేం తెలియచేయబడుతుందని అంటే, దేవుడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఏ రీతిగా ఆశీర్వదిస్తాడట? గర్భఫలమునిచ్చి ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో దేవుడు ఒక ప్రశ్న మానవాళ్ళని అడుగుతున్నారు. ఆ మాటను నీ మీదటి తీసుకురావడానికి నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో దేవుడు చాలా అద్భుతమైన మాటలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక మాటను మాత్రం ఎదురు తీసుకురావాలని ఆశపడుతున్నాను. 9వ వచనాన్ని చదువుకుందాం. నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానేదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. చాలా అద్భుతమైన మాట. ఈ మాటను వాగ్దానంగా తీసుకుందాం. ప్రియమైన తల్లి, సోదరి, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు బాధను అనుభవిస్తున్నావో నాకైతే తెలియదు, కానీ నేను దైవజనునిగా ఒక వర్తమానాన్ని, ఒక మాటను నీ ఎదురు తీసుకురావడానికి ఆశపడుతున్నాను. అదేంటంటే, దేవుడే స్వయంగా పలుకుతున్న మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడే అడుగుచున్నాడట, ఏమని? పుట్టించువాడనైన నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. ఎంత అద్భుతమైన మాట. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో ఒకవేళ గొడ్డుబోతుతనాన్ని అనుభవించున్న వ్యక్తిగా,
ఇతరుల చేత నిందించబడుతున్న వ్యక్తిగా, బాధించబడుతున్న వ్యక్తిగా ఉండి ఉంటావు. అలాగే చాలామంది భర్తలు కూడా వేధించేవారుగా ఉంటారు. అర్థం చేసుకోవాల్సిన భర్త, ఆదరించాల్సిన భర్త ప్రియులారా చాలా వేధించుచు ఇంకా ఆంక్షలు పెడుతూ నీ ముఖం కూడా నాకు చూపించొద్దు అని అన్న మాటలు అనుభవించిన తల్లులు, సోదరులు ఎందరో ఉంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇది నాన్న దేవుని వాక్యం మనకు చెప్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, పుట్టించువాడనైన నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. బా, ఎంత అద్భుతమైన మాట! ఇది నాన్న ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సోదరి సోదరుడా, ఒకవేళ నీ కుమార్తె ఇటువంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నదేమో, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ కుటుంబంలో ఎవరు ఇటువంటి వేదన అనుభవిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ దైవజనునిగా ఈ మాటను మీతో మాట్లాడుతున్నాను. దేవుడు శక్తి కలిగిన వాడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఈ సందర్భంలోనే దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాము తొందరపడి హాగరుతో వెళ్ళి ఇష్మాయిల్ కన్నా తదుపరి దేవునికి అబ్రహాముకి మధ్య దాదాపు 12 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. వారిరువురు ఏమీ మాట్లాడుకోలేకపోయారు. ఆ పరిస్థితుల్లో దేవుడు అబ్రహాముతో పలికిన మాట, ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాముతో పలికిన మాటని సమయంలో నేను మీ ఎదుటి తీసుకురావడానికి ఆశపడుతున్నాను. ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం, అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అని దేవుడు ఇక్కడ అబ్రహాము గారితో మాట్లాడుతున్న మాటలు కనబడుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 16వ అధ్యాయం 16వ వచనాన్ని చూసినట్లయితే, హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్ల వాడు అని ఇక్కడ చూస్తున్నాం. 86 ఏండ్ల వయసులో ఇష్మాయేలును కన్నాడు. తదుపరి దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమై మాట్లాడుతున్న మాట, నేను సర్వశక్తి గల దేవుడను. ఏ వయసులో? 99 సంవత్సరాల వయసులో. ఇంచుమించు 13 సంవత్సరాలు అయిపోయి పిల్లల దేవునికి అబ్రాము గారికి మధ్యలో గ్యాప్ వచ్చేసేసింది. ఆ గ్యాప్లో పిల్లరా ఏం జరిగిందో మనకైతే తెలియదు, కానీ దేవుడు ఇక్కడ జోక్యం చేసుకొని దేవుడే మాట్లాడుతున్నారు. ఏమని? నేను సర్వశక్తి గల దేవుడను అని. యెషయా గ్రంథం 66:9లో మనం చదివాం, పుట్టించువాడనైన నేను గర్భమును మూసేదనా అని. అవును ప్రియులారా, దేవుడు శక్తి కలిగిన వాడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన అద్భుతమైన కార్యం చేయగలడు. మనం అబ్రహాము గారి జీవితంలో చూస్తే 75 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేస్తే 100 సంవత్సరాలప్పుడు ఇస్సాకుని దేవుడిచ్చాడు. 25 సంవత్సరాలు కనిపెట్టుకొనవలసి వచ్చింది విశ్వాసంతో. అవును ప్రియులారా, నిరీక్షణకు ఆధారం లేని దినాల్లో అబ్రహాము గారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఇస్సాకును పొందుకున్నాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సోదరి సోదరుడా, నీ కుటుంబంలో ఉన్న లోటుని పొడ్చడానికి దేవుడు సర్వశక్తుడైన దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు అనే సంగతిని ఇదే నాన్న నేను మీతో దేవుని సేవకునిగా మాట్లాడుతున్నాను. నీ కన్నీటిని తుడిచేవాడు ఈ రోజున నేను ప్రకటించుచున్న దేవుడు, ఈ బైబిల్ దేవుడు అనే సంగతిని నేను దేవుని సేవకునిగా మీతో మాట్లాడుతున్నాను. ఈ దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు, సహాయం చేసే దేవుడు, ఖచ్చితంగా నీ పట్ల కృప చూపుతారు అని నేను దేవుని సేవకునిగా ప్రేమతో మనం చేస్తున్నాను. ఆయన ఆశీర్వదించే దేవుడు. దేవుని ఆశీర్వాదం మనకు కావాలి. దేవునికి వేరుగా ఏదేదో ప్రయత్నాలు చేసి ఏదేదో సాధించాలని ప్రయత్నాలు చేయొద్దు. దేవుని పాద సన్నిధిలో దేవుని చిత్తాన్ని తెలుసుకో, దేవుని ఉద్దేశాలు తెలుసుకో. ఆయన నీతో మాట్లాడితే, ఆయన స్వరాన్ని కనుక నువ్వు వినగలిగితే నీవు హృదయంలో గొప్ప ఆదరణ పొందుకుంటావు, గొప్ప నెమ్మది పొందుకుంటావు అనే సంగతిని నేను దేవుని సేవకునిగా ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం అనేది చాలా విలువైనది. ఓబేదేదోము ఇంటిలో ఈ ఆశీర్వాదం లేని పరిస్థితుల్లో ఎప్పుడైతే దేవుని కార్యం ఆ ఇంట్లో జరిగిందో, ఆ ఇంట్లో ఆ శాపం తొలగిపోయింది. ఆ ఇంట్లో పిల్లలు పుట్టడం ప్రారంభించబడ్డారు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆదికాండం 20వ అధ్యాయం 17-18 వచ్చి నేను మీ కొరకు చదువుతాను, జాగ్రత్తగా వినండి. అబ్రాహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసులను బాగు చేసెను. వారు పిల్లలను కనిరి. ఎలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను అని చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ ఇంటిలో ఒక శాపం ఏలుబడి చేసింది. అందరి గర్భాలు కూడా దేవుడు మూసివేశాడు. అయితే అబ్రహాము దేవునికి ప్రార్థన చేసిన తర్వాత ఆ గర్భాలు తెరవబడ్డాయి. వారు తిరిగి పిల్లలు కనిన పరిస్థితి ఈ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, నీకు సహాయం చేయగలిగిన దేవుడు. హన్నాను దర్శించిన దేవుడు నిన్ను కూడా దర్శించగలుగుతాడు. జకరియా ఎలిజబెతులను దర్శించిన దేవుడు మిమ్మును కూడా దర్శించి ఆయన మీకు సహాయం చేయగలుగుతాడు అనే సంగతిని ఈ దినాన నేను మీతో మాట్లాడుతున్నాను. ఆయన ఆశీర్వదించే దేవుడు. అవునండి, సంతు లేని దానిని ఇల్లాలుగా చేయగలిగిన వాడు, పిల్లలు కలిగిన సంతోషం అనుగ్రహించగలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఇదేనా నేను ప్రకటించుతున్న దేవుడు. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆలస్యం అవుతుంది అని నువ్వు వేదన చెందటంలో తప్పు లేదు. సహజంగా ప్రతి మనిషి కూడా ఆశతోనే ఎదురు చూస్తూ ఉంటారు. ఆలస్యాన్ని భరించడం చాలా కష్టం. అయినా ఒకటి గుర్తుపెట్టుకుందాం, దేవుని కార్యాలు తన సమయంలో తాను జరిగిస్తారనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు గర్భం తెరిచాడా, అది నిండు వృద్ధాప్యమైనా సరే జకరియా ఎలిజబెతులకు యోహాను వంటి గొప్ప బిడ్డను ఇవ్వలేదా? అబ్రహాము శారాలకు ఆమె వయసు 90 సంవత్సరాలు, ఆయన వయసు 100 సంవత్సరాలు, ఆ వయసులో గర్భఫలాన్ని ఇవ్వలేదా? హన్నాను దర్శించి దేవుడు గర్భఫలాన్ని ఇవ్వలేదా? దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు చూచిన వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం, చరిత్రలో ఎందరినో చదువుతాం. ఆ దేవుడే నీ దేవుడు, వారికి సహాయం చేసిన దేవుడే నీకు సహాయం చేయగలిగిన దేవుడు అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నేను దేవుని సేవకుడిగా చెప్తున్నాను, మొట్టమొదటిగా నీవు దేవుని చిత్తాన్ని తెలుసుకో. నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకో. దేవుడు తన ఉద్దేశాన్ని, తన చిత్తాన్ని నీకు బయలుపరిచిన తర్వాత నీవు గొప్ప ఆనందాన్ని అనుభవించడం ప్రారంభమవుతుంది అనే సంగతిని నేను దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ దినాన్న ఈ సమయంలో మరింత ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. అదేంటంటే, శరీర సంబంధమైన పిల్లలు లేని స్థితిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది, వాస్తవమే. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియులారా, రక్షించబడిన నీ జీవితంలో మరి గొడ్డుపోతుతనం ఉందే, దాని సంగతి ఏంటి? నేను భౌతికంగా పిల్లల్ని కన్నాను, నేను పిల్లలు గలదానని దేవుడు నా పట్ల ఎంతో సహాయం చేశాడని ఆనందిస్తున్నావే, మంచిది, సంతోషం. మరి ఆత్మీయంగా గొడ్డుపోతుతనాన్ని కలిగి ఉన్నావే, అనగా ప్రభు దగ్గరికి ఆత్మలను నడిపించుతున్న వ్యక్తిగా నువ్వు లేవే, ఆత్మలను కన్నా వ్యక్తిగా నువ్వు లేవే, దాని గురించి ఏం జవాబు చెప్తావు? దాని గురించి దిగులు చింత అవసరం లేదా? దయచేసి జాగ్రత్తగా వినండి. క్రీస్తునందు ప్రియులారా, భౌతిక సంబంధమైన గొడ్డుపోతుతనము కంటే ప్రమాదకరమైనది ఏంటిదో తెలుసా? ఆత్మీయ గొడ్డుపోతుతనం. భౌతికంగా పిల్లలు లేని స్థితి కంటే ఆత్మీయంగా పిల్లలు లేని స్థితి చాలా భయంకరమైనది. భౌతికంగా పిల్లలు కలిగిన వ్యక్తులు కొన్ని పర్యాయాలు వేదన, బాధ అనుభవిస్తూ వారు ఏమంటారు తెలుసా? అసలు ఎందుకు పిల్లలు పుట్టారు, పిల్లలు లేని వాళ్ళే ధన్యులు అని కోపగించుకున్న పరిస్థితులు కూడా ఉంటూ ఉన్నాయి. అవునండి, యేసు ప్రభు వారు కూడా చెప్పారు, కనని గర్భము పాలియని స్తనములు ధన్యములని చెప్పే రోజు వస్తుంది అని. ఇది చాలా విచిత్రమైనది, చాలా ఆలోచన చేయాల్సినది కూడా. ఎందుకు? ఈరోజున చాలామంది పిల్లలు చక్కగా కంటున్నారు, చాలా సంతోషం, పిల్లలు కలిగిన సంతోషాన్ని అనుభవిస్తున్నారు, మంచిది. ప్రియులారా, నీవు కన్న పిల్లలు ఎంతమంది దేవునితో సంబంధంలో ఉన్నారో ఒకసారి ఆలోచించాయి. ఒకసారి కన్నావు, రెండోసారి కూడా కనాలి కదా. ఒకసారి వారు భూ సంబంధంగా కనబడ్డారు, వారు ఆత్మీయంగా కనబడి దేవుని పిల్లలు అవ్వాలి కదా. నీ పిల్లలు అవటంతో సరిపెట్టుకోకూడదు, నీ పిల్లలు దేవుని పిల్లలు అవ్వాలి. అది జరగాలి ఆ పిల్లల విషయాల్లో. ఒకసారి కంటే ఉపయోగం లేదు. ప్రతి తల్లిదండ్రి దేవుడు తమకిచ్చిన పిల్లలను రెండవసారి కూడా కనాలి. వారిని ఆత్మీయంగా దేవునితో సంబంధంలోకి తీసుకొని రావాలి. రెండవసారి కనడం అంటే వారిని దేవునితో సంబంధంలోకి తీసుకొని రావటమే, వారు దేవుని పిల్లలుగా మార్పు చెందటమే. ఇది అవసరం. ఒక దైవజనుడు పెద్ద ఆయన చెప్పాడు, రెండోసారి పుట్టినాడు మొదటిసారి పుట్టకుండా ఉంటేనే మంచిది అని. రెండోసారి కనకపోతే మొదటిసారి కనకుండా ఉంటేనే మంచిది.
ఎందుకు? ఈరోజు చాలామంది తల్లిదండ్రులు పిల్లలను దేవుని సంబంధులుగా చేటిలో విఫలమైపోతున్నారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలను దేవుని కొరకు పెంచలేకపోతున్నారు, దేవుని సంబంధికులుగా సిద్ధపరచలేకపోతున్నారు. ఈ మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలామంది తల్లిదండ్రులు పిల్లలను నరకం కోసం కంటున్నారు. ఎంత విచారం, ఎంత దుఃఖకరం. ఒకానొక రోజున పరలోకంలో పిల్లలు లేకుండానే ప్రభు దగ్గరికి వెళ్ళిన అనేక మంది భార్యాభర్తలు, పిల్లలు కలిగిన అనేక మంది భార్యాభర్తల కంటే గొప్ప ఆనందాన్ని అనుభవించబోతున్నారు. ఎందుకో తెలుసా? చాలామంది తల్లిదండ్రులు పిల్లలను నరకం కోసం కంటున్నారు. కేవలం పిల్లల యొక్క భౌతిక సంబంధమైన విషయాల గురించి ఆలోచన చేస్తున్నారు, కానీ వారి ఆత్మ సంబంధమైన విషయాల గురించి, వారి ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల గురించి కొంచెం కూడా ఆలోచన చేయట్లేదు. వారు కేవలం వారి వస్త్రాల గురించి, వారి తిండి గురించి, వారి చదువుల గురించి, వారి యొక్క వివాహాల గురించి, వారి యొక్క ఉద్యోగాల గురించి, వారి కుటుంబాల గురించి మాత్రమే ఆలోచన చేస్తున్నారు. కానీ వారికి కూడా ఒక ఆత్మ ఉన్నది, వారి ఆత్మ సంగతి ఏంటి అని ఆలోచన చేసే క్షణమాత్రపు సమయం ఈ రోజున చాలామంది తల్లిదండ్రులకు ఉండకపోవటం అనేది ఎంత విచారకరమో. సమూయేలు భక్తుడు యెషయా గారిని అడుగుతున్నారు, నీ పిల్లలందరూ ఇక్కడ ఉన్నారా అని. ఈ రోజున నీ పిల్లలు ఎక్కడుంటున్నారు? నువ్వెక్కడుంటున్నావు? ప్రతి ఆదివారం నీ పిల్లలతో దేవుని సన్నిధిలో గడుపుతున్న ఒక తల్లిదండ్రులుగా ఉంటున్నారా? నియామక కూటాల్లో పిల్లలతో కలిసి కూడికల్లో పాలు పంపులు పొందుతున్నారా? ప్రియమైన సోదరి సోదరులారా, నీ పిల్లలను దేవుని కొరకు నువ్వు సంపాదించాలి. ఇంకా నశించిపోతున్న ఆత్మలు నీ చుట్టుప్రక్కల ఎందరో ఉన్నారు. వారిని ప్రభువులోకి నడిపించాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి ఈ పిల్లలు లేని స్థితిని పోగొట్టుకొని కనీసం సంవత్సరానికి ఒకరిద్దరినైనా దేవునితో సంబంధంలోకి నడిపించాల్సిన బాధ్యత ప్రతి రక్షించబడిన వ్యక్తికి ఉన్నది. ఈరోజున చాలామంది మందిరాలకు వస్తున్నారు, ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వస్తున్నారో తెలియట్లేదు, ఎందుకు వెళుతున్నారో తెలియట్లేదు. ఆచారమైపోయింది రావటం పోవటం. ఈరోజున చాలామంది క్రైస్తవ మతస్థులుగా ఉంటున్నారు, కానీ క్రైస్తవ జీవితం జీవించడానికి ఒక్క అడుగు కూడా ముందుకేయడానికి ఇష్టపడట్లేదు. ఎంత విచారం. పండగలు ప్రాముఖ్యమైపోయినాయి, కార్యక్రమాలు ప్రాముఖ్యమైపోయినాయి, జీవితం సున్నా అయిపోయిన పరిస్థితులు కనబడుతున్న నేటి క్రైస్తవులు. సోదరి సోదరులారా, ఈ చివరి దినాల్లో నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు పని చేయకపోతే, ఇదిగో ప్రతి ఆత్మను నాశనం వైపు తీసుకొని వెళ్ళడానికి బలముగా వేగంగా పనిచేస్తున్న అపవాది మరొక ప్రక్కన ఉన్నాడు. వాడి దూతలు విపరీతంగా క్రోధంతో కక్షతో పనిచేస్తూ ఉన్నారు. అనేక మందిని ఈడ్చుకొని నాశనానికి పరుగులెత్తుతూ ఉన్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, నువ్వు పని చేయకపోతే ఇంకెవరు పని చేస్తారు? నువ్వు నీ ఊరు విడిచిపెట్టాల్సిన పని లేదు. నీ చుట్టుపక్కల ఎందరో ఉన్నారు, నీ ఇంట్లోనే ఎందరో ఉన్నారు. దేవునితో సంబంధం లేకుండా ఎవరు పని చేస్తారు? ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు ఖచ్చితంగా ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఈ సంవత్సరమైనా నేను దేవుని కొరకు పనిచేస్తాను, మిగిలిన శేష జీవితంలో కొందరినైనా ప్రభు దగ్గరికి నడిపిస్తాను అని ఒక నూతనమైన తీర్మానం కనుక చేసుకోగలిగినట్లయితే ఎంత బాగుంటుంది. ప్రియమైన సోదరి సోదరులారా, శరీర సంబంధమైన గొడ్డుబోతుతనము కంటే, శరీరపరంగా పిల్లలు లేని స్థితి కంటే అతి ఘోరమైనది ఆత్మీయంగా పిల్లలు లేకపోవటం. ఇది శాశ్వతమైన గొడ్డుబోతుతనం. దయచేసి ఈ మాటను కొంచెం సీరియస్గా తీసుకుందాం. ఇది శాశ్వతమైనది. భూసంబంధంగా పిల్లలు లేకపోతే కేవలం భూమి మీద బ్రతికినంత కాలము ఆ బాధ, ఆ దుఃఖం ఉంటుంది. వారు చక్కగా ప్రభువుని తెలుసుకొని కొన్ని ఆత్మను ప్రభు కొరకు సంపాదించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి, వారి తలల మీద నిత్యానందం ఉంటుంది. కానీ పిల్లలు ఉన్నారు, సంతోషం, మంచిదే. వారిని ప్రభు కొరకు సంపాదిస్తే, వారితో పాటు ఇంకొంతమందిని ప్రభు కొరకు సంపాదిస్తే, ఆహా, ఎంత గొప్ప ఆనందం, ఎంత గొప్ప సంతోషం. దాని గురించే కదా అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట మాట్లాడారు. ఎలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయన ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఎవరు వారు? తెస్సలోనికయ పట్టణంలో ఉన్న వారందరూ ఆయనకు ఆనందం, మహిమ కాదు.
ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారో వారు రేపు ప్రభు ఎదుట ఆనందము, అతిశయ కిరీటం, మహిమ అయి ఉన్నారని చెప్పి అపొస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు నీ అనుదిన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని ఆత్మలైన ప్రభు కొరకు సంపాదించి దేవుని ఎదుట వారిని నిలబెట్టగలిగిన వ్యక్తిగా నువ్వు సిద్ధపడగలిగినట్లయితే ఆహా ఎంత గొప్ప ఆనందం. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీవు ఒకవేళ నీ వ్యక్తిగత అనుదిన జీవితంలో, భౌతిక జీవితంలో పిల్లలు లేని స్థితిని కలిగి ఉన్నావేమో, ప్రార్థన చేయి. ప్రభు సర్వశక్తిమంతుడైన దేవుడు, సహాయం చేయగలిగిన దేవుడు. అలాగే ఆత్మీయంగా ఆత్మను సంపాదించని ఆధ్యాత్మిక పిల్లలు లేని స్థితిని కలిగి ఉన్న వ్యక్తివేమో, ఆయనను దేవుడు సహాయం చేయగలుగుతాడు. ఈ దినాల్లో ప్రభు కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు పనిచేసే వ్యక్తిగా తీర్మానం చేసుకోవాలని దేవుని సేవకునిగా ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుడు అట్టి మహాకృప సమృద్ధిగా దయచేసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమానిధమైన మా తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు ఆశీర్వదించే దేవుడు నాయన. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో పిల్లలు లేక కన్నీళ్ళే అన్నపానాలుగా చేసుకొని బ్రతుకుతున్న వారు ఎందరో ఉన్నారు. అత్తల చేత చీదరించబడుతూ, ఆడబిడ్డల చేత చీదరించబడుతూ, సమాజం చేత ఒంటరి చేయబడుతున్న పరిస్థితులు కలిగిన మా ప్రియ సోదరీలు, తల్లులు ఎంతమంది ఈ కార్యక్రమం వీక్షిస్తున్నారో తండ్రి, ఒక్కసారి వారి జ్ఞాపకం చేసుకునండి. ఈ క్షణంలోనే వారి గర్భమును మీరు ముట్టండి తండ్రి. పుట్టించు వాడనైనా నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడు అడుగుతున్నాడని నువ్వు చెప్పావు నాయన. నీకు స్తోత్రాలు. నీ బిడ్డల గర్భమును మీరు తెరవండి. ఆనాడు అబ్రహాము ప్రార్థన విని అబీమెలెకు ఇంట్లో గొప్ప కార్యం చేసిన రీతిగా, ఓబేదేదోము ఇంట్లో గొప్ప కార్యం చేసిన రీతిగా ఇదిగో నీ బిడ్డల పట్ల గొప్ప కార్యాలు జరిగించి దీవించి సహాయం చేయండి. అలాగే ఆత్మీయంగా కూడా ఆత్మలను సంపాదించే వారిగా ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి దీవించి మహిమ పొందండి. నీ ఆశీర్వాదం నీ బిడ్డల మీద నిండారుగా కుమ్మరించి ఆశీర్వదించి దీవించి వర్ధల చేయమని యేసయ్య నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపించి దీవించి మనలందరినీ తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడు